హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్ట్ కుకింగ్ ఛానల్. ఈ రోజు అయితే సాంబార్ చేయడానికి అయితే రెడీ అవుతున్నాం. ఒకసారి అయితే మీరైతే ఫుల్ వీడియో అయితే చూడండి. ఫస్ట్ అయితే నూనె అయితే పోసుకోండి. ఇట్లా కొంచెం అది వేడి కావాలి. తర్వాత పోపు గింజలు అయితే వేయాలి. వేడి అయిన తర్వాత ఇట్లా వేసుకోండి. లైట్గా కొంచెం మరగాలి. ఓకే దోస్తులు, ఇదైతే వేడైంది. ఫస్ట్ అయితే మిర్చి అయితే వేసుకుందాం. సాంబార్కి కావాల్సింది మిర్చి. మరగాలి బాగా మిర్చి. కొంచెం ఇట్లా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. కొంచెం కొంచెం ఇట్లా మరిగించాలి. ఇలా మంచిగా మరిగిన తర్వాత అయితే ఉల్లిగడ్డ అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. కొద్దిగా తిప్పుకోండి. సాంబార్ అంటే విలేజ్ స్టైల్లో సాంబార్ అంటే అబ్బాబ్బా, ఒక్కసారి ఇట్లా చేసి తినండి. రుచి ఎట్లా ఉందో మళ్ళీ కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. కొంచెం మరగాలి ఇంకా. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఆలుగడ్డ అయితే వేసుకుందాం. చూడండి, ఆలుగడ్డ అయితే వేసుకుందాం. కొంచెం మరగాలి. కొంచెం నేను ఒక్క 2 నిమిషాలు మళ్ళీ కొంచెం మరిగితే బాగా వస్తుంది. ఆలుగడ్డ కూడా మాడింది. ఇప్పుడైతే టమాటా అయితే వేసుకుందాం ఫ్రెండ్స్. మళ్ళీ మాడాలి లైట్గా మాడిన తర్వాత అయితే టేస్ట్ బాగా వస్తుంది నీట్గా. ఇలా తిప్పుకోవాలి ఫ్రెండ్స్. మరి ఓవర్గా మాడితే మళ్ళీ బాగుండదు. లైట్గా మాడాలి. లాస్ట్కి అయితే బెండకాయ అయితే వేసుకుందాం. చూడండి, బెండకాయలు ముదిరిపోయినట్టు ఏం లేవు, మంచిగానే ఉన్నాయి. మీరు చూసి ముదిరిపోయిన బెండకాయలు వేసినాం అన్నా అని అనొద్దు. బెండకాయలు మంచిగానే ఉన్నాయి. ఇట్లా కలుపుకోవాలి. ఓకే దోస్తులు, ఇప్పుడైతే కొంచెం అయితే పసుపు అయితే వేసుకుందాం. దానికి సరిపడా పసుపు అయితే వేసుకుందాం. కలుపుకోవాలి, మంచిగా కలుపుకోండి. మంచిగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాలు ఇట్లా అయిపోయిన తర్వాత మళ్ళీ లాస్ట్ ఇక కారం అయితే వేసుకుందాం. దాన్ని సరిపడా వేసుకోవాలి. మరి ఎక్కువ వేసుకున్నా కూడా మనకు టేస్ట్ అనేది పోతుంది. మంచిగా కలుపుకోవాలి. మంచిగా ఇట్లా మంచిగా నీట్గా కలుపుకోవాలి. ఇప్పుడైతే ఇక ఉప్పు అయితే వేసుకుందాం. లైట్గా దాన్ని చూసి వేసుకోండి ఉప్పు కూడా. ఓకే దోస్తులు, ఇదైతే ఇక మాడిపోవడానికి అయితే వస్తుంది. ఇక లాస్ట్కి అయితే పులుసు అయితే పోసుకుందాం. ఒకసారి పోయింది. చింతపండు పులుసు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇట్లా పోసుకోవాలి. చూడండి ఎట్లా ఉందో. ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇది నీట్గా ఇట్లా కలుపుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు మంచిగా మరిగిన తర్వాత లాస్ట్గా అయితే పప్పు అయితే వేసుకుందాం. ఎర్రపప్పు ఒకసారి 5 నిమిషాలు అయితే ఉడకనిద్దాం. 5 నిమిషాలు. ఓకే దోస్తులు, ఇట్లా అయితే చూడండి ఎట్లా ఉడికిందో. ఇక తర్వాత అయితే పప్పు అయితే వేసుకుందాం మనం ఫ్రెండ్స్. ఈ పప్పు అయితే ఫస్ట్ అయితే ఉడికించిన తర్వాత అయితే ఇప్పుడైతే ఇక పోసుకుందాం లోపల. ఒకసారి చూడండి, ఇట్లయితే పోసుకోండి నిమ్మలంగా. ఒకసారి కలుపుకోండి నీట్గా. ఓకే దోస్తులు, అయితే ఉడికింది. ఇక లాస్ట్గా అయితే సాంబార్ అయితే పోసుకుందాం. ఒకసారి సాంబార్ వేసి కథ ఇక ఫైనల్ టచ్ ఇది. ఒకసారి ఇక లాస్ట్ అయిపోయినట్టు ఇక గుమగుమలాడే సాంబార్ ఫుల్గా తినొచ్చు. ఒకసారి మీరైతే ఇట్లా ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్ వస్తుంది. ఒకసారి మనం కూడా తిని చూద్దాం. ఇట్లా చేసుకోగలరు. మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇట్లా అయితే ఒకసారి చేసి కామెంట్ చేయండి, ట్రై చేయండి.